గత 13 ఏళ్లుగా స్థానిక పాలన లేకుండా కాకినాడ పరిసర అర్బన్ గ్రామాలను పంచాయతీ పాలన నుండి వేరు చేయడం వల్ల 150 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు చేజారిపోయాయని, కార్పొరేషన్లో విలీనం చేస్తే స్మార్ట్ సిటీ నిధులు 10,000 కోట్లు వచ్చి ఉండేవని పౌర సంక్షేమ సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. కాకినాడ జవహర్ వీధి వివేక్ భవన్లో పౌర సంక్షేమ సంఘం కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. అర్బన్ గ్రామాల విలీన సాధనపై కార్యాచరణ ఎజెండా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ప్రతినిధి తిరుమలశెట్టి నాగేశ్వరరావు, పెద్దింశెట్టి రామకృష్ణ, చింతపల్లి అజయ్ కుమార్, జుత్తుక శ్రీనివాసరావు, ఎం విజయ్ కుమార్, సలాది శ్రీనివాసబాబు, మేడిశెట్టి వెంకటరమణ, అంబటి రామకృష్ణ, జోగా అప్పారావు, తొట్టెంపూడి రాజా, తటపర్తి సుబ్బారావు, కొల్లుబైన వీరబాబు, ఏడుకొండలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం ద్వారాగా ఈ గ్రామాల రికార్డుల్ని నగరపాలక సంస్థ పోలీసు బందోబస్తుతో స్వాధీనం చేసుకుంది. అప్పటి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ గారు ఈ గ్రామాల్లో మెయింటెనెన్స్ పౌర సౌకర్యాల కోసం రికార్డులు వెనక్కి ఇవ్వడం వలన 2017లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు బైఫర్కేట్ చేసేటువంటి అవకాశం లేకపోవడం వల్ల అప్పుడు గ్రామాల విలీనంలో చిన్న కామా ఏర్పడింది. కాబట్టి వెనక్కి తీసుకెళ్లేటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకారంగా కార్పొరేషన్ స్వాధీనం చేసుకుని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అర్బన్ పౌర సౌకర్యాలు ఈ 6 గ్రామాలకి కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరుతూ ఉంది. ఈ కాకినాడ నగర పురోభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది.